మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఏకీభవించిన ఎడల వారి మధ్యన నేనుంటాను అని ఆయన మత్తయి 18:20 వచనంలో సెలవిచ్చారు. దానిపైనే 19వ వచనంలో మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే మన ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఇద్దరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి.